రష్యా వాళ్ళతో పెట్టుకుంటే మొత్తం భూమినే లేపేస్తారు. ఎస్, రష్యాలో న్యూక్లియర్ బాంబ్స్ ని కంట్రోల్ చేయడానికి ఆల్మోస్ట్ 1,00,000 కంప్యూటర్స్ ని దేశానికి 4 వైపులా సెట్ చేశారు. అక్కడున్న పుతిన్ అండ్ మిగతా ఆఫీషియల్స్ వాళ్ళందరూ చనిపోయినా సరే ఇవి ఆటోమేటిక్ గా ఫైర్ చేస్తాయి. ఒకవేళ వేరే ఏ దేశమైనా రష్యా మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే అండ్ రష్యాలో ఉన్న ఆఫీషియల్స్ అండ్ ఆర్మీ పీపుల్ అందరూ చనిపోయారు అనుకోండి, అక్కడికే మొత్తం ఆగిపోయినట్టేనా? కాదు, అప్పుడు ఒక సిస్టమ్ సీన్ లోకి వస్తుంది. అదే డెడ్ హ్యాండ్ సిస్టమ్. అంటే ఆ 1,00,000 కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే వీటి సెన్సార్స్ న్యూక్లియర్ రేడియేషన్ లాంటిది ఏదైనా డిటెక్ట్ చేశాయంటే వెంటనే దాని లిస్ట్ లో ఉన్న శత్రు దేశాల మీద వేల కొద్ది న్యూక్లియర్ బాంబ్స్ ని ఫైర్ చేస్తుంది. లిస్ట్ లో శత్రు దేశం అంటే అమెరికా కూడా ఉంది. ఈ న్యూక్లియర్ బాంబ్స్ ని ఫైర్ చేయడానికి ఎటువంటి మనిషి అవసరం లేదు, మొత్తం ఆటోమేటిక్. ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఆన్ అవగానే ఫస్ట్ రష్యన్ ప్రెసిడెంట్ ఆఫీస్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. బట్ అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే దానికి అర్థమవుతుంది అక్కడ అందరూ చనిపోయారు అని. వెంటనే ఆటోమేటిక్ గా ఆ లిస్ట్ లో ఉన్న అన్ని శత్రు దేశాలని నాశనం చేస్తుంది. బట్ రష్యా వాళ్ళ శత్రు దేశాల లిస్ట్ లో మన ఇండియా లేదు, మనం సేఫే. ఇప్పుడు అర్థమైంది కదా రష్యా అంటే అన్ని దేశాలు ఎందుకు భయపడతాయని. అమెరికా కూడా భయపడుతుంది. వాళ్ళకి తెలుసు రష్యాతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోవడం ఖాయం.